ఈరోజు మహాభారతంలో అత్యంత జ్ఞాని అయి ధర్మం, అధర్మం అంటే ఏంటో తెలిసినటువంటి భీష్ముడి గురించి చర్చిద్దాం. హాయ్! దిస్ ఈస్ కేశవ రాథోడ్ రిప్రజెంటెడ్ బై టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్. మహాభారతంలో అత్యంత తెలివివంతుడు, ధర్మం, అధర్మం అంటే ఏంటో బాగా తెలిసినటువంటి భీష్ముడు కొన్ని సందర్భాలలో తీసుకున్నటువంటి మంచి, చెడు నిర్ణయాలు, అలాగే ఇచ్చిన మాట మీద నిలబడకపోతే వచ్చినటువంటి సమస్యల గురించి ఈ జనరేషన్‌లో ఉన్నవారికి చక్కగా అర్థం అవ్వాలనే ఉద్దేశ్యంతో మన టీఎక్స్ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జన్ డాక్టర్ నరేష్ గజ్జల గారు ఆనాటి మహాభారతం స్టోరీని ఈ జనరేషన్‌తో ముడిపడి ఉండే విధంగా చక్కగా వివరించడం జరిగింది. సో, ప్రతి ఒక్కరూ ఈ యొక్క వీడియోని వింటారని. మహాభారతంలో అత్యంత జ్ఞాని ఎవరు అంటే ఏం చెప్తారు? చాలా మంది భీష్ముడు అంటారు. ఎందుకంటే అతనికి ధర్మం అధర్మం తెలుసు, న్యాయం అన్యాయం తెలుసు, అండ్ రాజ్యం పట్ల ప్రతి ఒక్కటి అణువణువు తెలుసు. కానీ చాలా మందికి మిగిలిన ప్రశ్న, అన్నీ తెలిసిన భీష్ముడు దుర్యోధనుడు తప్పు చేస్తున్నా కూడా ఎందుకు ఏమీ చేయలేకపోయాడు, ఆపలేకపోయాడు అనే ఒక ప్రశ్న ఎప్పటికీ మిగిలి ఉంటుంది. సో మన బ్రెయిన్లో ప్రీఫ్రాంటల్ కాంటెక్స్ ఏదైతే డిస్కస్ చేస్తున్నామో అది రెండు భాగాలుగా డివైడ్ అవుతుంది. ఒక భాగం మనకి మంచేది చెడేది, ధర్మం ఏంటి అధర్మం ఏంటి, మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు కరెక్ట్గా మనకి గుర్తు చేస్తుంది. ఇంకొక భాగం ఏంటంటే మనం ఇచ్చిన మాట, ప్రతిజ్ఞ, అండ్ మనము దీనివల్ల మనకొచ్చే లాభం కానీ ఎదుటివాడికి వచ్చే ఇబ్బంది గురించి తెలుసుకునే ఏరియా. సో ఎప్పుడైతే ఈ రెండింటి మధ్యలో డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉంటాయో మనిషి కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్లోకి వెళ్తారు. అదే భీష్ముడికి జరిగింది. సో జరుగుతుంది, చూస్తుంది తప్పని తెలిసిన, పాండవులు కరెక్ట్ అని తెలిసిన దుర్యోధనుడి వైపే ఎందుకున్నాడంటే తను ఇచ్చిన ప్రతిజ్ఞ, కురువంశాన్ని కాపాడుతానని, హస్తినాపురం రాజుకి ఫుల్గా సపోర్ట్ చేస్తానని చెప్పేసి ఆ చేసిన ప్రతిజ్ఞ ఎప్పుడు కూడా అతన్ని వెనక్కి లాగుతూనే ఉంది. సో దీన్ని కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్ అంటారు. రిపీటెడ్గా చాలా రోజులు కూడా ఏమీ చేయలేని పరిస్థితుల్లో ఆ కాగ్నిటివ్ కాన్ఫ్లిక్ట్ కాస్త కాగ్నిటివ్ రిజిడిటీ అయిపోతుంది. అంటే ఏమీ చేయలేని హెల్ప్లెస్నెస్ సిచ్యువేషన్కి వెళ్ళడం. ఇలాగే చాలామంది మన నిజ జీవితంలో కంపెనీలో బాస్ చూడండి, ఆయన చేసే టెక్నికే కరెక్ట్, కొత్త వాళ్ళది ఒపీనియన్ తీసుకోకపోవడము కాగ్నిటివ్ రిజిడిటీ. హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ అంటారు, నేను ఇన్ని రోజులు నేను కుటుంబాన్ని ఇట్లే పాటిస్తున్నాను, పోషిస్తున్నాను, మీరేంటి నాకు కొత్తగా చెప్పేదని పిల్లల ఐడియాస్ని ఎంకరేజ్ చేయకపోవడము కాగ్నిటివ్ రిజిడిటీ. అలాగే ఒక పర్సన్ మీద నెగిటివ్ ఒపీనియన్ క్రియేట్ చేసుకుంటారు. ఆ పర్సన్ రిపీటెడ్గా కరెక్ట్ అని ప్రూవ్ అయినా కూడా మన బ్రెయిన్ అనేది యాక్సెప్ట్ చేయకుండా కాగ్నిటివ్ రిజిడిటీలో ఉండి వీడు తప్పే అని మనం కన్విన్స్ చేసుకోవడం. ఇది చాలా డేంజరస్. ఇలాంటి పర్సన్స్ పీస్ ఆఫ్ మైండ్ ఉండదు, అండ్ ఆర్గనైజేషన్కి కూడా ఎటువంటి ప్రయోజనం వాళ్ళ వల్ల ఉండదు. సో వాళ్ళు డేంజరస్ కూడా. సో ఇలాంటి వాళ్ళని ఐడెంటిఫై చేసుకొని వాటికి దూరంగా ఉండి, అండ్ సరైన సిచ్యువేషన్లో మీకు ఇది రాంగ్ అనిపిస్తున్నా మనం ఇచ్చిన మాట, ప్రతిజ్ఞ కొంచెం పక్కన పెట్టి వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అని ఆలోచిస్తే ఆర్గనైజేషన్కి మంచిగా అవుతుంది అండ్ మీకు కూడా హెల్ప్ అవుతుంది. నోట్ దిస్ పాయింట్స్. అండ్ మహాభారత మీట్స్ మోడర్న్ సైన్స్ ఎపిసోడ్ నెంబర్ 5 భీష్ముడు మనకు నేర్పించే మాట, ప్రతిజ్ఞ ఇంపార్టెంటే కానీ